కొత్త సంవత్సరం వస్తోందంటే చాలు డ్రగ్స్ కు గిరాకీ పెరుగుతుంది. హైదరాబాద్లో డ్రగ్స్ సప్లై చేసేందుకు మాఫియా రంగంలోకి దిగుతుంది. గోవా నుంచి మత్తు పదార్థాలు సరఫరా చేస్తున్న ఓ ముఠాను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. అక్రమ డ్రగ్స్ రవాణా చేసే ముఠాలపై ప్రత్యేక నిఘా పెట్టామంటున్న రాచకొండ జాయింట్ సిపి సుధీర్ బాబుతో మా ప్రతినిధి రమేష్ వైట్ల ఫేస్ టు ఫేస్. న్యూ ఇయర్ వస్తుందంటే చాలు డ్రగ్స్ పెద్ద ఎత్తున నగరంలోకి వచ్చేస్తుంది. అయితే దీనికి సంబంధించి ప్రధానంగా నైజీరియన్స్ ఇందులో కీలక పాత్ర పోషిస్తారు. అయితే ఇప్పుడు రాచకొండ పోలీసులు ఇలాంటి గ్యాంగ్ను కూడా పట్టుకుంటుంది. ప్రస్తుతానికి జాయింట్ సిప్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఈ డ్రగ్స్ ఏ విధంగా వస్తుంది? న్యూ ఇయర్ పార్టీ కోసమేనా? బేసికలీ హైదరాబాద్లో పెద్ద ఎత్తున మీరు అన్నట్టుగా అదేం లేదు. ఇట్స్ జనరల్ విజన్ ఫ్రమ్ పోలీస్ పర్స్పెక్టివ్. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయినప్పుడు డిఫరెంట్ వేలో సెలబ్రేట్ చేస్తారు కాబట్టి ఇటువంటి అవకాశం ఉంటుందా అనేది మా ఫోకస్. ఇట్ డజంట్ మీన్ దట్ హైదరాబాద్లో అట్లా ఏం యాక్టివిటీ లేదు. మేము ఉన్నటువంటి మా ప్రొయాక్టివ్ యాక్షన్ ఇనిషియేటివ్ వల్ల మేము ప్రీవియస్గా ఎవరైతే ఇటువంటి కేసులు ఇన్వాల్వ్ అయి ఉన్నారో లేకుంటే మాకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ నెట్వర్క్లో ఉన్న వాళ్ళని మేము ఎగ్జామిన్ చేయడం జరిగింది. దీంట్లో ఒక రేమండ్ అనే అతను కెన్యన్ నేషనల్, దాని తర్వాత సుమంత్ అండ్ హుసేన్ అనే వాళ్ళను మనము ఇక్కడ అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి 10 grams ఆఫ్ కొకైన్, దెన్ గాంజా సీజ్ చేయడం జరిగింది. తర్వాత ఇంకొక శామ్ అనే ఒక వ్యక్తి మనం ఇంకా ఆయన పట్టుకోవాల్సింది. ఇతను ఇంతకుముందు కూడా కొన్ని కేసెస్లో ఉన్నాడు. ఆ పర్స్పెక్టివ్లో ఇంకా మేము అతన్ని పట్టుకున్న తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. దెన్ మేబీ రికవరీస్ అండ్ ఆల్ వీ కెన్ గెట్ ఇట్. Hyderabad is a safe place for a good living, peaceful living. In the country is one of the safest city was Hyderabad, Rachakonda and Cyberabad. సో ప్రజలకి బెటర్ వేలో పోలీస్ సేవలు అందించాల ఉద్దేశంతోనే మేము ప్రొయాక్టివ్గా చేశాం. దానిలో భాగంగా ఇప్పుడు ఈ గ్యాంగ్ని అరెస్ట్ చేయడం జరిగింది, దాని సీజ్ చేయడం జరిగింది. వీళ్ళు గతంలో ఎప్పుడైనా పట్టుబడ్డారా, లేకుంటే గతంలో ఎలాంటి కేసులు ఉన్నాయి, ఇలాంటి డ్రగ్స్ కేసులు? రేమండ్ అనే అబ్బాయి అతను 2013లో ఇండియాకి వచ్చాడు. అతను MBA స్టూడెంట్గా ఇక్కడ ఉన్నాడు. అతనున్న పాస్పోర్ట్ కూడా 6 నెలల కింద అది ఎక్స్పైర్ అయింది, రిన్యూ చేసుకోవాల్సి ఉంది. అయితే ఇతనికి ఉన్నటువంటి ఫ్రెండ్స్ శామ్ అనే అతను ఎవరైతే ఉన్నారో అతను మెయిన్ ప్రీవియస్గా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అతను. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఇక్కడ గోవాకి వెళ్ళి తెచ్చుకుంటున్నారు. మనం మొదటి నుంచి నేను టాస్క్ ఫోర్స్ ఉన్నప్పుడు చూసాము, వెస్ట్ జోన్లో చూసాము, డిఫరెంట్ పొజిషన్లో సిటీలో ఉన్నప్పుడు సైబరాబాద్లో డిఫరెంట్ పొజిషన్లో చూసాం. దిస్ మెయిన్ సోర్స్ ఈజ్ గోయింగ్ టు గోవా అండ్ గెటింగ్ ఇట్. సో ఐ థింక్ దట్ ఈస్ మెయిన్ ఏరియా ఆఫ్ కన్సర్న్ నీడ్ మనం ఫోకస్ చేస్తాము డెఫినెట్గా. మన దగ్గర మాత్రం ఇక్కడ బ్రీడింగ్ గ్రౌండ్స్ ఇక్కడ లేవు. ఓన్లీ గాంజాల్ కల్టివేషన్ అక్కడక్కడ ఉంటే మనం పట్టుకుంటున్నాం. బట్ ఈ కొకైన్ లాంటివి మనం బయట నుంచి తెస్తున్నారు. వాటి మీద ఫోకస్గా పెట్టి మేము పట్టుకుంటాం. కస్టమర్స్ ఎవరు అంటే హైదరాబాద్ ఉన్నారు, రాచకొండ కస్టమర్స్ ఎవరైనా జనరలీ వాళ్ళకి ఎవరైతే అలవాటు ఉంటారో ఇట్ ఈస్ నాట్ లైక్ గోయింగ్ అండ్ హ్యావింగ్ ఎ కప్ ఆఫ్ కాఫీ ఇన్ హోటల్ సమ్వేర్. ఇది వాళ్ళకి ఎవరైతే ఎంతమంది అడిక్ట్ ఉంటారో వాళ్ళకే ఉంటారు. సో ప్రీవియస్గా ఉన్న వాళ్ళతోనే ఎక్కువ వాళ్ళు టచ్లో ఉంటారు. ముఖ్యంగా మనం వీళ్ళు స్టూడెంట్స్ ఉన్నారు, వీళ్ళు దాని తర్వాత ఇంకా వేరే పీపుల్ హూ కెన్ యునో అమీనబుల్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ వాట్ కాల్ ఇన్ఫ్లుయెన్సెస్ వాళ్ళ దగ్గరికి వెళ్తుంటారు. హైదరాబాద్ సంబంధించి డ్రగ్ రాకెట్ అధికారులు పట్టుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ప్రధానంగా చూసినట్లయితే న్యూ ఇయర్ కోసం ప్రధానంగా తీసుకొస్తున్నట్లు కొంత అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటికీ దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేయాల్సిన అవసరం ఉంది. అయితే MBA స్టూడెంట్ అయిన రేమండ్ ఇతను హైదరాబాద్లో గత 8 సంవత్సరాల నుంచి ఉంటున్నాడు. అయితే ఇతని దగ్గర ఇతనితో పాటు శామ్ అనే వ్యక్తి కూడా ఇద్దరు కలిసి కూడా ఈ డ్రగ్స్ ను సరఫరా చేస్తున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రమేష్ వెట్ల, NTV. సోషల్ మీడియాలో తనపై ట్రోల్ చేస్తున్న వ్యక్తులపై సినీ నటి అపూర్వ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని అనుచరులపై ఫిర్యాదు చేసినట్టు తెలిపిన అపూర్వ గతంలో తాను ఎమ్మెల్యే చింతమనేనిపై చేసిన వ్యాఖ్యలకు దృష్టిలో పెట్టుకుని ఆయన అనుచరులు తనను వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకుని తనపై అసత్య ప్రచారాలు చేస్తున్న టీడీపీ నాయకులను కట్టడి చేయాలని ఆమె డిమాండ్ చేసింది.
ఏపీలో అవినీతి అధికారుల పని పడుతోంది ఏసీబీ. శ్రీకాకుళం జిల్లాలో మరో అవినీతి అధికారి ఏసీబీ అధికారులకు చిక్కాడు. శ్రీకాకుళం ఆర్టీసీ డిపో డీఈ రవికుమార్ ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీలు జరిపారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఏకకాలంలో 9 చోట్ల సోదాలు నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లాలోని పలాస, మందస, పూండిలో తనిఖీలు జరిపారు. రవికుమార్ బంధువుల ఇళ్లలోనూ సోదాలు చేసిన అధికారులు ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్టు గుర్తించారు. శ్రీకాకుళం జిల్లాలో 4 రోజుల క్రితం పే అండ్ అకౌంట్స్ అధికారిపై నాగేశ్వరరావు ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు జరిపారు. ఆ ఘటన మర్చిపోకముందే మరో అవినీతి అధికారిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. శ్రీకాకుళం ఆర్టీసీ డిపో డీఈ రవికుమార్ ను అక్రమాస్తుల లెక్క తేల్చే పనిలో పడ్డారు. అలాగే డిపో మేనేజర్ పెంట శివకుమార్, పలాసలోని రవికుమార్ బంధువులు డాక్టర్ కోదండరావు, లీలాకుమారి, హనుమంతు, అమరసింహం ఇళ్లలో సోదాలు కొనసాగిస్తున్నారు. ఈ సోదాల్లో పెద్ద మొత్తంలో ఇళ్ల స్థలాల దస్త్రాలు, ఫ్లాట్లు, నగదు, ఆభరణాలు గుర్తించారు.